డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. కొనసాగిస్తా అంబేద్కర్ ఆశయాలను, కొనసాగిస్తా అంబేద్కర్ ఆశయాలను. అంబేద్కర్ విగ్రహాన్ని ఆగదు ఆగదు ఆగదు, ఈ బహుజనుల పోరు ఆగదు, ఆగదు ఆగదు ఆగదు, ఈ దళితుల పోరు ఆగదు, ఈ అంబేద్కర్ తరం పోరాటం సాధించే వరకు ఈ బహుజనుల పోరు ఆగదు, ఆగదు ఆగదు ఆగదు, బహుజనుల పోరు ఆగదు ఆగదు ఆగదు, ఈ దళితుల పోరు ఆగదు, ఆగదు ఆగదు ఆగదు, ఆగదు ఆగదు ఆగదు, ఈ బహుజనుల పోరు ఆగదు, ఆగదు ఆగదు, బహుజనుల పోరు ఆగదు. వెంకటగిరిలో ఒక తలమానికంగా ఈరోజు అక్కడ నిర్మించబడింది. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన రాసినటువంటి ఆ రాజ్యాంగ విధానం బట్టి ప్రపంచ దేశాలు కూడా ఈరోజు మన దేశం వైపు చూస్తూ ఉన్నాయి. ఇంతటి మహానుభావుడు, ఇంత మహోన్నత వ్యక్తి, ఇంత గొప్ప వ్యక్తి ఏ దేశంలో పుట్టలేదు అని ఈరోజు మన దేశం వైపు చూస్తున్నాయి. అయితే మేము అడుగుతున్నాం, ఈరోజు వెంకటగిరి ప్రాంతంలో ఉన్నటువంటి అంబేద్కర్ గారి విగ్రహం ఆయన ఒక జాతి నాయకుడు కాదు, ఆయన జాతీయ నాయకుడు. ఇది ప్రతి ఒక్కరి వెంకటగిరిలో కుల మత వర్గ వర్ణ భేదం లేని ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని గమనించాలండి. ఆయన జాతి నాయకుడు అని మేము అనడం లేదు, కానీ జాతీయ నాయకుడు అని అంటున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు ఈరోజు చదువుకుంటున్నారు, ఈరోజు ప్రతి ఒక్కరు ఉద్యోగాలు చేస్తున్నారంటే వారికి తరగతులను బట్టి తెగలను బట్టి న్యాయం చేసే ఉన్నది. ఆ న్యాయ విలువలు తెలిసిన ప్రతి ఒక్కరూ గొంతు ఎత్తాలని అడుగుతూ ఉన్నాం. ప్రజాప్రతినిధులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, అధికార యంత్రాంగం కావచ్చు, ప్రతి ఒక్కరూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని అనుభవిస్తున్న ప్రతి ఒక్కరూ నోరు తెరిచి ఈ రోజు కలెక్టర్ గారితో మాట్లాడాలి. ఈరోజు వెంకటగిరి ఎంఆర్ఓ ఆఫీస్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. అయ్యా, ఆ యొక్క బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క స్థలాన్ని తలకాయ పగలగొట్టింది కాకుండా అదేవిధంగా స్థలాన్ని భూ కబ్జా చేయాలని నడి బొడ్డులో ఉన్నటువంటి విధానాన్ని ఈరోజు అనేక మంది భూ కబ్జాదారులు తీసుకొని వస్తూ ఉంటే అధికార యంత్రాంగం ఏమైంది అని అంటూ ఉన్నాం. పోలీస్ యంత్రాంగాన్ని కూడా దయచేసి అడుగుతూ ఉన్నాం, మీరు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని. చట్టాన్ని కాపాల్సినటువంటి మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహంను ఈ రోజు ధ్వంసం చేస్తుంటే 100 రోజులు పూర్తయినా కూడా ఈ రోజు ఉలుకు పలికలేని పరిస్థితుల్లో ఈ రోజు ఉన్నది. కాబట్టి ఉన్నతాధికారులు స్పందించాలి. ఈ పోరు ఆగదు, నిరంతరం ఆ యొక్క స్థలం మీద మాకు రైట్ ఏర్పడాలి. అప్రూవల్ మీరే ఇవ్వాలి, కాంపౌండ్ వాళ్ళు మీరే కట్టాలి, మీరే భవన నిర్మాణం మీరే పూర్తి. ఢిల్లీలో ఒక నడి బొడ్డులో నిర్మించినటువంటి విధానములు ఈ రోజు వెంగళ ప్రాంతంలో నిర్మిస్తామని దీన్ని వెనకాడికైతే వేసేదే లేదని వచ్చిన ప్రతి ఒక్కరికి మేము తెలియజేస్తున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అంబేద్కర్ విగ్రహాన్ని కాపాడడం కోసం మన దళితులందరూ ఐక్యమయ్యి ఈరోజు ఎంఆర్ఓ కార్యాలయానికి వచ్చాము. ఈ కార్యాలయంలో మనం గత పోరాటాలను దృష్టిలో పెట్టుకొని గత కలెక్టర్ని ఏ విధంగా మనం అర్జీలు పెట్టాము, ఆ బొమ్మ పెట్టక ముందు నుంచి 2004 నుంచి అంబేద్కర్ విగ్రహం కోసం, అంబేద్కర్ భవనం కోసం మన పోరాటం ఆగకుండా 2004 దాకా తీసుకొస్తున్నాము. అదే క్రమంలో మొన్న జరిగినటువంటి 2004లో విగ్రహాన్ని ధ్వంసం చేసేటువంటి దుడ్డంగుల్ని వాళ్ళ మీద చర్య తీసుకోవాలని కూడా 100 రోజులు పోరాటం చేసిన సందర్భాలు ఉన్నాయి. అదే క్రమంలో వెనకాలన్నటువంటి నాగయ్య నాయుడు అనబడ్డ అగ్రకుల భూస్వామి అక్కడ బొమ్మని పగలగొట్టాడనేది ఈ కమిటీ నిర్ధారణకు వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నామంటే వెంటనే పోలీసులు నాగయ్య నాయుడు పైన వెంటనే చర్య తీసుకొని వాళ్ళ బావార్దైనటువంటి వాళ్ళ నాగయ్య అల్లుడు ఒక కాలేజీ లెక్చర్గా పనిచేస్తున్నాడు. అతను చేసే కుట్ర ఇదంతా కూడా. ఎందుకంటే బొమ్మ మొన్నటిదాకా కూడా ఎవరో గుర్తిని గుడ్డగులు కుట్టారనేది ఒక అనుమానం వచ్చింది. ఇప్పుడు కూడా మేము బొమ్మ పెట్టిన తర్వాత కూడా ఈ స్థల పరిరక్షణ మేము చేస్తూ ఉన్నా కూడా ఇప్పుడు నాకుందనే లెవెల్లో మా మీద 100 మంది మీద దౌర్జన్యంగా మా స్థలం ఆక్రమించారని చెప్పి వాళ్ళు కేసు పెట్టమంటే ఈ బొమ్మను కొట్టింది కూడా వాళ్ళే అని అందరికీ తెలిసిన విషయమేను. అందుకని నాగయ్య నాయుడు అనబడ్డ
లెక్చర్ని వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కింద నమోదు చేసి అతని క్రిమినల్ కేసు పెట్టి శిక్షించాలని మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాము. ఈ సందర్భంగా మిత్రులారా, నాగయ్య గారు, ఈకేపల్లి నాగయ్య, లింగ సంవత్సరం నాగయ్య, ఈకేపల్లి నాగయ్య అల్లుడు నాగేశ్వరరావు, నాగరాజు, వీళ్ళ వల్లనే ఆ అంబేద్కర్, బాబాసాహెబ్ అంబేద్కర్, రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చడం జరిగిందని మేము ఈరోజు స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే గతంలో మా మీద బొమ్మ పెట్టిన దానికి రాజద్రోహం కేసు పెట్టారు, రాజ్యహింస కేసు పెట్టారు. ఈరోజు ఆ బొమ్మని కొట్టిన దానికి వాళ్ళ మీద రాజ్యహింస కేసు పెట్టాలి. మళ్ళీ ఆ స్థలాన్ని మేము 20 ఏళ్లుగా దాన్ని సుందరంగా తీర్చిదిద్దుకొని అంబేద్కర్ జయంతులు, అంబేద్కర్ వర్ధంతులు కార్యక్రమాలు జరుపుకొని అనేకమైనటువంటి రాజకీయ క్లాసులు, అంబేద్కర్ సిద్ధాంతాల క్లాసులు జరుపుకుంటా ఇంతకాలం మేము ఆడ జరుపుకుంటా ఉంటే ఈరోజు ఆ స్థలంలోకి వచ్చి నాగయ్య వాళ్ళ అల్లుడు వాళ్ళు ఆటంకం కలిగించారంటే ఆ ఆటంకం కలిగించిన దానికి వాళ్ళ మీద అట్రాసిటీ కేసు బుక్ చేయాలి, విగ్రహం కొట్టిన దానికి రాజద్రోహం కేసు బుక్ చేయాలని చెప్పి వాళ్ళని బుక్ చేసి వెంటనే అరెస్ట్ చేయకపోతే ఇది ఇప్పుడు దాకా అంబేద్కర్ బొమ్మ విధ్వంస పోరాటం 100 రోజులు జరిగితే ఈ పోరాటం ఇంకా ఎక్కువ రోజులు 2 జిల్లాలలో దీన్ని ఉధృతం చేస్తామని ఇక్కడ వెంకటగిరి ప్రాంతంలో కూడా ధర్నాలు, రాస్తారోకులు, నిరాహార దీక్షలు మొత్తం ఈ కార్యక్రమాలన్నీ చేసి వాళ్ళ మీద కేసు బుక్ చేయించి అరెస్టు చేసేంత వరకు వదిలే సమస్య లేదని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ తెలియజేసుకుంటాం.